హాయ్ ఫ్రెండ్స్, నా బ్యాక్ డ్రాప్ ఏముందో చూసారా? కనిపిస్తుందా మీకు? వినాయక చవితి కదా, బ్యాక్ డ్రాప్ అంతా డెకరేట్ చేస్తున్నాను. వీడియోలో మీకు ఇదంతా ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్, ఇది బ్లూ కలర్ చార్ట్ అనమాట. ఇది ఉంది కదా, ఇదంతా బ్లూ కలర్ చార్ట్. దీన్ని నేను ఒక పైప్లా చేసుకున్నాను. చూడండి, ఇది కింద వరకు కూడా నేను ఒక పైప్లా చేసుకున్నాను. అంటే నా మండపానికి తగ్గట్టుగా నేను సైజ్ తీసుకొని అలా అలా పైప్లా చేశాను. పైప్లాగా ఒక ఆర్చ్లా క్రియేట్ చేశాను అనమాట. చేసి లోపల లైటింగ్స్ కూడా పెట్టాను. ఈ వీడియో మీకు లాస్ట్లో చూపిస్తాను. అవి ఆ లైటింగ్ వల్ల ఎంత బ్యూటిఫుల్గా ఉందని. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో దీన్ని నేను దీన్ని కూడా ఒక చార్ట్ పేపర్ తీసుకున్నాను. చార్ట్ పేపర్ని తీసుకొని ఫోల్డింగ్ చేశాను అనమాట. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేశాను. అలా ఫోల్డింగ్ చేసి దీన్ని కూడా బ్యాక్ డ్రాప్ అంతా కూడా కవర్ చేశాను. కవర్ చేసి దీనికి లైటింగ్స్ పెట్టాను అనమాట. మన దగ్గర సీరియల్ సెట్స్ ఉంటాయి కదా, లైటింగ్స్, అవి లైటింగ్స్ పెట్టాను మొత్తం. చూడండి, లైటింగ్స్ పెట్టి టేప్తో స్టిక్ చేసేసాను అనమాట. అంటే నేను ఒక్కొక్క లైన్కి కూడా ఒక్కొక్కటి అలాగా లైన్గా పెట్టుకున్నాను. చూడండి, లైన్గా పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే మన గణపతి మెయిన్ సిట్టింగ్ ది స్టేజ్ అనమాట. ఇది కూడా నేను ఇలా డెకరేట్ చేశాను. చూడండి, యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి వీడియో తీస్తూ చెప్దాం అనుకున్నాను, మీకు చూపిద్దాం అనుకున్నాను ఎలా చేశాను అనేది. కానీ నాకు కొంచెం వర్క్ వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు చెప్తాను మీకు ఇది ఎలా చేశాను కూడా. ఫస్ట్ నేను ఒక థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇదంతా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా థర్మాకోల్ షీట్. థర్మాకోల్ షీట్ తీసుకొని ఈ షేప్లో, ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్లో నేను కట్ చేసుకున్నాను. కట్ చేసి దానికి సెంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా తీసేసాను అనమాట. అదంతా కట్ చేసేసాను. అదంతా కట్ చేసేసి నెక్స్ట్ ఒక థిక్ కలర్ బ్లూ కలర్ చార్ట్ తీసుకున్నాను. చార్ట్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఈ సైజులో కట్ చేసి దాని వెనకాతల స్టిక్ చేశాను అనమాట. మనం అలా స్టిక్ చేయడం వల్ల ఏంటంటే ఆ బ్లూ కలర్ ఏదైతే స్టిక్ చేసామో అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఇటువైపు. నెక్స్ట్ నేను ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ని కవర్ చేయడానికి గ్లిటరింగ్ షీట్స్ ఉంటాయి కదా, గ్లిటరింగ్ ఫోమ్ షీట్స్, ఇవి నేను ఈ బార్డర్స్ తగ్గట్టుగా సైజుని కట్ చేసి ఇలాగే స్టిక్ చేసేసాను అనమాట. ఇవంతా కూడా చూడండి, ఇదంతా కూడా స్టిక్ చేసేసాను. నెక్స్ట్ ఇవి కూడా సేమ్, ఇవి కూడా ఇలాగా కింద కూడా మనకి ఇలా చేసేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇగోండి, ఈ షీట్స్ ఉంటాయి కదా, వీటినే గ్లిటరింగ్ ఫోమ్ షీట్స్ అంటారు. దీంతో నేను మొత్తం బార్డర్ని అంతా కూడా కవర్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీటికి కూడా లైటింగ్స్ పెట్టాను, చూపిస్తాను మీకు. లైటింగ్స్ బ్యాక్ కనిపిస్తున్నాయి మీకు. వీటికి కూడా వైర్స్ పెట్టాను అనమాట. దీనికి ఏంటంటే మనం చిన్న చిన్న స్మాల్గా గ్యాప్స్ పెట్టుకొని ఫస్ట్ హోల్స్ పెట్టేసుకొని మనం ఏదైతే కంప్లీట్గా మనం ఒక స్టేజ్లో క్రియేట్ చేసామో దానికి మొత్తం ఇలాగా లైటింగ్స్ పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది కూడా మనకి ఎలా కనిపిస్తుందో లైటింగ్స్తో, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. సైడ్స్ చూసారు కదా, సైడ్స్ కూడా నేను మన మండపానికి సైడ్స్ కూడా నేను వైట్ చార్ట్స్ తీసుకొని వీటిని కూడా కవర్ చేసేస్తుంది అనమాట. కవర్ చేసి ఇంకా నేను కంప్లీట్ చేయలేదు, ఇంకా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫ్లవర్స్తో డెకరేట్ చేయాలి సైడ్స్ అంతా. ఎలా ఉందో దీనికి కూడా ఏంటంటే నేను ఒక పీట తీసుకొని పీటకి ఫస్ట్ క్లాత్ని కూడా స్టిక్ చేసేసి అప్పుడు దీనిపైన బ్యాక్ డ్రాప్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పెట్టాను అనమాట.
మీకు కంప్లీట్గా చూపిస్తాను అసలు ఎలా చేశాను అనేది. నెక్స్ట్ ఈ విధంగా దీన్ని కూడా సేమ్ ఒక పైప్లా తీసుకున్నాను. అంటే ఈ పేపర్స్ యూజ్ చేసి నేను వీటిని కూడా ఈ పేపర్స్ని కూడా ఇవి కలర్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో చేసాను అనమాట. ఎందుకంటే మనం ఈ లైటింగ్స్ పెట్టినప్పుడు ఏంటంటే థిక్ కలర్ యూజ్ చేసి మనం పెడితే మనకి బయటికి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. అందుకోసం నేను ఇది పేపర్స్ అయితే కొంచెం లేయర్ తక్కువగా ఉంటుంది కదా, బయటికి ఈజీగా రిఫ్లెక్ట్ అవుతుందని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. కలర్ లైట్ ఈ మండపాన్ని అసలు యాక్చువల్గా నేను ఇవ్వండి ఈ పైప్స్తో మనకి పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, పీవీసీ పైప్స్ అదే మనం కరెంట్ వర్క్లో యూజ్ చేస్తారు కదా, ఆ పైప్స్ తీసుకున్నాను. పైప్స్ తీసుకొని ఇవ్వండి ఇలా చేశాను అనమాట. పైప్స్ తీసుకొని ఒక మండపం లాగా టీ బెండ్ పైప్స్ అండ్ ఎల్ బెండ్స్ అని ఉంటాయి కదా, వాటితో మండపం లాగా క్రియేట్ చేసి మనకి ఇలా క్రియేట్ చేసాను అనమాట. స్టేజ్ అంతాను అప్పుడు కవర్ చేయడం. ఇక్కడ కూడా చూడండి మన మండపం ఏదైతే ఉందో దాన్ని టాప్ కవర్ చేయడానికి ఒక థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. తీసుకొని దానికి కూడా బోర్డర్స్ అనమాట, దానికి కూడా కంప్లీట్గా బోర్డర్స్ ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసి బోర్డర్కి ఒక కలర్ ఇచ్చాను అనమాట. అంటే అవుట్ సైడ్ బోర్డర్కి ఒక కలర్, మన బోర్డర్కి ఒక కలర్ ఇచ్చాను. మళ్ళీ ఇన్సైడ్ డిఫరెంట్గా నేను పింక్ కలర్ ఇచ్చాను. ఇది డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ సెంటర్లో ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక బాక్స్ లాగా ఒక స్క్వేర్ బాక్స్ లాగా చేసి దీనికి ఒక రౌండ్ కలర్ది, అది మనకి ఇందాక చెప్పాను కదా ఫోమ్ షీట్స్ అని, గ్లిటరింగ్ ఫోమ్ షీట్స్ అని, దాన్ని కూడా రౌండ్గా కట్ చేసి సెంటర్లో స్టిక్ చేశాను. స్టిక్ చేసి కలర్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో ఒక ఫ్లవర్ రెడీ చేశాను అనమాట. ఇంకా స్టిక్ చేయలేదు, స్టిక్ చేయాలి. నెక్స్ట్ వీటికి ఏంటంటే ఈ బార్డర్స్ మనం ఏదైతే సెంటర్లో ఈ బార్డర్స్కి లైటింగ్స్ పెట్టాను అనమాట. ఇది కూడా మీకు చూపిస్తాను, ఇది కూడా మీకు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు. పైప్స్ ఏవైతే మనం డెకరేట్ చేసుకున్నామో వాటికి కూడా స్క్వేర్ షేప్లో ఆ గ్లిటరింగ్ ఫోమ్ షీట్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి కొంత గ్యాప్ ఇస్తూ ఇలాగా స్టిక్ చేసుకోవాలన్నమాట. అలా ఇందాక మీకు చెప్పాను కదా నేను లైట్స్ ఆన్ చేసిన తర్వాత అసలు ఎలా కనిపిస్తుంది అనేది. ఇంకొంచెం చూడండి, ఇప్పుడు లైట్స్ ఆన్ చేశాను నేను. ఆన్ చేసి డీప్లా చేసాం కదా ఇందాక, మన బయట చూసారా మండపాల్లో ఎంత డెకరేట్ చేస్తారో సేమ్ అలానే ఉంది. సేమ్ చూడండి ఒకసారి ఫుల్గా చూపిస్తాను చూసారా. నెక్స్ట్ మనం ఏదైతే బ్యాక్ డ్రాప్ కూడా కవర్ చేసామో దాన్ని కూడా లైటింగ్స్ పింక్ కలర్ షీట్ తీసుకున్నాను కాబట్టి పింక్ లైట్స్ పెట్టాను. అంటే మనం ఏ కలర్ షీట్స్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా లైట్స్ పెడితే మనకి లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ స్టేజ్ కూడా చూడండి ఎంత లైటింగ్స్ ఏవైతే పెట్టానో ఆ బార్డర్స్కి కంప్లీట్గా డిఫరెంట్ లుక్ అనమాట. అసలు